నమస్తే అస్సలాము అలైకుం. ఈరోజు ఎగ్ సేమియా చేస్తున్నాను. కొంచెం నూనె వేసి సేమియా వేయించుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే వాటర్ వేద్దాం. దీంట్లోనే వాటర్ వేసాను. సేమియా మునిగేంత వరకు కొంచెం సేమియాని ఉడికించుకుందాం. దీంట్లోనే ఉప్పు వేసుకుందాం. సేమియాకి పట్టినంత. రెండు నిమిషాలు అయితే ఉడికిపోతాయి సేమియా తొందరగానే. ఇదిగోండి ఫ్రెండ్, తుంచితే 2 ముక్కలు అవ్వాలి. సేమియా ఉడికిపోయింది. దీన్ని స్టెయినర్లో వేసుకుందాం. ఆయిల్ వేసి ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ వేసుకున్నాం. దీంట్లోనే కొంచెం సాల్ట్ ఎగ్స్కి, కొంచెం కారం, కొంచెం ఎక్కువ తినేదానికి కొంచెం ఎక్కువ వేసుకోండి. కారం, కొంచెం పసుపు, కలుపుకోవాలి. రెండు నిమిషాలు అయితే నూనె వేసి ఇప్పుడు ఆనియన్స్, మీరు ఏమైనా వెజిటేబుల్ తినాలంటే వెజిటేబుల్ కూడా వేసుకోండి. నేనేం వేయడం లేదు. ఆనియన్స్ వేగినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయతే, నేను వేస్తాను సేమియాలో. వేసి కరివేపాకు, కొత్తిమీర, చల్లారి చేసుకున్న ఒక టమాటా కూడా వేస్తాను. ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి. కొంచెం టమాటా మగ్గాలి. దీంట్లోనే పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్, ఎందుకంటే మనం ఇందాక సేమియా వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి. టమాటా మగ్గాలి కాబట్టి కొంచెం నీళ్ళు. కొంతమంది చాలా రకాలుగా చేస్తారు ఫ్రెండ్స్ సేమియాని. ఆనియన్స్, బీట్స్, క్యారెట్, క్యాబేజీ అన్నీ వేసి కూడా చేసుకుంటారు. వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మా పిల్లలు తినరు కాబట్టి నేను వేయను. 2 నిమిషాలు అయితే టమాటా మగ్గుతుంది. ధనియాల పొడి, ఇప్పుడు సేమియాలు వేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్, మనం ఇందాక చేసుకున్న ఎగ్స్ ఇవన్నిటిని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది సేమియా. ఎగ్ సేమియా రెడీ అయిపోయినాయి. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా సార్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి పక్కన బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ అందరికీ. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదే.